ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అంటారు. జీవితంలో ఎన్నో డక్కా ముక్కీలు తింటే కానీ అనుకున్న గెలుపు శిఖరాలను చేరుకోలేం. ఆ ప్రయత్నంలో ప్రతి అడుగు ఆచితూచి వేసినా ఏదో ఒక సందర్భంలో ఎదురు దెబ్బ తగలక తప్పదు. అయితే దానికి నిరాశ చెందకుండా లేచి నిలబడి ముందుకు సాగే వారినే విజయం వరిస్తుంది. ఆ కోవలోకే వస్తారు కునాల్ షా. డెలివరీ బాయ్గా కెరీర్ ప్రారంభించిన ఆయన క్రెడ్ యాప్తో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా మారారు. 40 ఏళ్ల కునాల్ షా ఇంతటి సక్సెస్ వెనుక ఎంతో కష్టం దాగుంది. ఆయన ఫ్యామిలీ బిజినెస్ దివాలా తీయడంతో కష్టాలు మొదలయ్యాయి. ఒక దశలో కడుపు నింపుకోవడం కోసం డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేశాడు. ఇంట్లో సరుకు కొనేందుకు డబ్బులు లేక డెలివరీ బాయ్గా అవతారమెత్తాడు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు ఫ్యామిలీ బిజినెస్ను గాడిన పెట్టేందుకు ఉద్యోగం చేస్తూ సంపాదించడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు ఓ స్టార్టప్ను ప్రారంభించి కునాల్ క్రియేట్ చేసిన రికార్డ్ ఆషామాషిది కాదు. తొలి స్టార్టప్ని వేల కోట్లకు అమ్మిన తీరు చూసి దేశమంతా నోరెళ్లబెట్టింది. ఆ తర్వాత క్రెడ్ను $1 బిలియన్ కంపెనీగా తీర్చిదిద్ది స్టార్టప్లకు రోల్ మోడల్గా నిలిపాడు కునాల్ షా. స్టార్టప్ వరల్డ్లో కునాల్ షా గురించి తెలియని వారుండరు. అతను మాటల మాంత్రికుడు. ఇన్నోవేటివ్ ఐడియాలను వేల కోట్ల రూపాయల బిజినెస్గా మార్చే మెజిషియన్. సక్సెస్ఫుల్ స్టార్టప్ కంపెనీల ఫౌండర్స్లో చాలా మంది ఐఐటి, ఐఐఎంలో చదివిన వాళ్లే ఉంటారు. కానీ కునాల్ ఐఐటిని కాదు, అరకొర మార్కులతో ఇంటర్ పాస్ అయ్యారు. కుటుంబ వ్యాపారం దివాలా తీయడంతో పార్ట్ టైం జాబ్ చేసేందుకు వీలుగా ఉంటుందని ఫిలాసఫీలో డిగ్రీ చేశారు. కానీ బిజినెస్ మెంటాలిటీ షా బ్లడ్లోనే ఉంది. తన ఐడియాలను క్యాష్గా మార్చే కలలో కునాల్ ఎప్పుడూ ఫస్ట్ ఉంటారు. ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబైలో పుట్టి పెరిగారు కునాల్. కాలం కలిసిరాక కుటుంబ వ్యాపారం దెబ్బతినడంతో సినిమా కష్టాలు మొదలయ్యాయి. ఫ్యామిలీని సపోర్ట్ చేసేందుకు రోజు కేవలం 2 గంటలు కాలేజీకి వెళ్లి మిగతా సమయమంతా డబ్బు సంపాదన కోసం జాబ్ చేసేవారు. ఒకానొక సమయంలో సీడీలు అమ్మారు. అమ్మాయిల చేతులకు మెహందీ పెట్టే పని కూడా చేశారు. కంప్యూటర్ ఆపరేటర్గా, డెలివరీ బాయ్గా ఇలా అది ఇది అని తేడా లేకుండా అన్ని పనులు చేశారు. ఏ పని చేస్తున్నా తన మెదడుకు పదును పెట్టే పనిని మాత్రం ఆపలేదు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న కునాల్ షా 2009లో పైసా బ్యాగ్ పేరుతో ఓ స్టార్టప్ స్టార్ట్ చేశారు. ఇది డిస్కౌంట్ కూపన్లు అందించే కంపెనీ. ఫస్ట్ అటెంప్ట్ అయినా సక్సెస్ అయింది. ఆ విజయంతో ఉత్సాహం రెట్టింపైంది. సందీప్ టాండన్తో కలిసి ఫ్రీచార్జ్ అనే మరో స్టార్టప్ చేశారు. ఆన్లైన్లో ఈజీగా అన్ని రకాల బిల్స్ పే చేయడం, మొబైల్ రీఛార్జ్ చేసుకోవడం తదితర ఆప్షన్లు అందుబాటులోకి తెచ్చారు. ఈ కంపెనీ కూడా ఎవరు ఊహించినంత హిట్ అయింది. అతి తక్కువ సమయంలోనే మిలియన్ల కొద్ది యూజర్లు వచ్చారు. 2015 ఏప్రిల్ 8న ఈ-కామర్స్ జైంట్ స్నాప్డీల్ 3,500 కోట్లకు ప్రీఛార్జ్ను కొనుగోలు చేసింది. అప్పట్లో ఈ అగ్రిమెంట్ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ డీల్తో కునాల్ పేరు ఇండియా అంతటా మారుమోగిపోయింది. ప్రీఛార్జ్ అమ్మేసిన తర్వాత మరో అవకాశం కోసం కొన్నాళ్లు వెయిట్ చేశారు కునాల్. డిమానిటైజేషన్ తర్వాత డిజిటల్ పేమెంట్ పెరుగుతుండటంతో 2018లో మరో ఫిన్టెక్ కంపెనీ క్రెడ్ ప్రారంభించారు. క్రెడిట్ కార్డులు వాడే వారిలో చాలా మందికి ఈ యాప్ గురించి తెలుసు. ఈ యాప్ ద్వారా బిల్స్ పే చేసినా, రీఛార్జ్ చేసిన యూజర్లకు కొంత సొమ్ము క్యాష్ బ్యాక్ అవుతుంది. ఈ రివార్డ్స్ బెస్ట్ పేమెంట్ యాప్. కొద్ది కాలంలోనే ఇండియాలో బెస్ట్ ఫైనాన్షియల్ యాప్ల్లో ఒకటిగా నిలిచింది. 1 కోటి మందికి పైగా యూజర్లు ఈ యాప్ వినియోగిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో 20% క్రెడిట్ కార్డు బిల్లులు ఈ యాప్ ద్వారానే చెల్లిస్తున్నారు. ప్రస్తుతం 18,000 కోట్ల మార్కెట్ వాల్యూ కలిగిన క్రెడ్ను ఈ స్థాయికి తీసుకురావడం వెనుక కునాల్ పడ్డ కష్టం అంతా ఇంత కాదు. క్రెడ్ యాప్ లాభాల పాట పట్టే వరకు కునాల్ నెలకు కేవలం 15,000 రూపాయల జీతంగా తీసుకోవటం విశేషం. కష్టం తెలిసిన వ్యక్తి కావటం, చిన్నతనంలో ఎన్నో చేదు అనుభవాలు చవిచూసిన అనుభవం ఉన్న కునాల్ పట్టుదల, సరికొత్త ఆలోచనలతో ఈ స్థాయికి ఎదిగాడు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నదే ఆయన తత్వం. బిజినెస్లో వేల కోట్ల రూపాయలు వస్తే వాటన్నిటినీ అకౌంట్లో పోగేసుకోకుండా అందులో కొంత మొత్తాన్ని సామాజిక సేవకు ఉపయోగిస్తున్నారు. వర్క్లో ఎంత బిజీగా ఉన్నా వీలు చేసుకొని మరీ యువత కోసం మోటివేషన్ స్పీచ్ ఇస్తూ ఉంటారు. మంచి బిజినెస్ మోడల్తో వస్తున్న యువతను ప్రోత్సహించేందుకు 200 వరకు స్టార్టప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. రేజర్ పే, అన్అకాడమీ, ఇన్నోవేటివ్ లాంటి ఎన్నో సక్సెస్ఫుల్ కంపెనీలు ఆ లిస్టులో ఉన్నాయి. ఐఐటి, ఐఐఎంలో చదవకపోయినా, బిజినెస్ టైకూన్స్ వారసుడు కాకపోయినా కునాల్ వ్యాపార పాఠాలు ఎలా వంటపట్టించుకున్నారన్నది $1 మిలియన్ క్వశ్చన్. కస్టమర్ల నాడి తెలుసుకున్నందునే కునాల్ సక్సెస్ అయ్యాడన్నది మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్న మాట. బిజినెస్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. మనకు ఇష్టమైన బిజినెస్ కాదు, ప్రజల అవసరాలు తీర్చే వ్యాపారాలని ఎంచుకోవాలి. దాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. అలాంటప్పుడే ఏ వ్యాపారమైనా సక్సెస్ అవుతుందన్నది కునాల్ సిద్ధాంతం.
నిజానికి మనిషి ఆకలితో అలమటిస్తున్నప్పుడు అయ్యో పాపం అని పట్టించుకునే నాదుడుండడు. కానీ అదే వ్యక్తి విజయ శిఖరాలకు చేరినప్పుడు అంతా చప్పట్లు కొడతారు, ఆకాశానికి ఎత్తేస్తారు. ఈ ప్రపంచానికి కావాల్సింది కునాల్ వంటి అసలు సిసలైన విజేతలు. అందుకే ఆయన్ను ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. 2015లో ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డును సొంతం చేసుకున్న కునాల్ ఆ తర్వాత 2016లో ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నారు. 2017లో బెస్ట్ సీఈఓ, 2018లో యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్, 2019లో ఇండియాస్ మోస్ట్ అడ్మైర్డ్ ఎంటర్‌ప్రెన్యూర్, 2020లో ఇంపాక్ట్‌ఫుల్ టెక్ లీడర్ అవార్డును గెలుచుకున్నారు. ఎంతో మంది భావి వ్యాపారవేత్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.